హాయ్, ఈ వీడియోకి నేను ఇంట్రో ఇవ్వాలనుకోవట్లేదు బికాస్ ఐ ఫీల్ లైక్ దిస్ బుక్ డజంట్ నీడ్ ఎనీ ఇంట్రో. ఈ వీడియోలో ఎంత ఇన్ఫర్మేషన్ కుదిరితే అంతా షేర్ చేస్తాను, ఎందుకంటే పార్ట్ 2 చేస్తే చాలా మంది చూడట్లేదు. అట్ ద సేమ్ టైం పాజిటివ్ గా థింక్ చేయండి, పాస్ట్ ని వదిలేయండి. ఈ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్, రియల్ స్టోరీస్ ఏవి నేను షేర్ చేయట్లేదు. ఓన్లీ కెమిస్ట్రీ, మీ హ్యాబిట్స్ కి సంబంధించిన కెమిస్ట్రీ. ఇది మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. Trust me, this book going to be very interesting. So today let's dive into your brain and body. మన బాడీలో 3 పవర్ఫుల్ క్యారెక్టర్స్ 24/7 పనిచేస్తూనే ఉంటాయి. ఇది మీ బ్రెయిన్ సాఫ్ట్వేర్ లా అనుకోండి. హార్డ్వేర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ ముగ్గురు కలిసి నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ఫీల్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, నీకు నచ్చినట్టుగా నువ్వు చేంజ్ అవ్వాలా లేక అదే పాత పద్ధతిలో బ్రతకాలా నిర్ణయిస్తాయి. వీరిని లెగెండ్స్ అని జో డిస్పెన్జా అంటాడు. వీరే న్యూరో ట్రాన్స్మిటర్, న్యూరోపెప్టైడ్, హార్మోన్. న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఒక ఫాస్ట్ డెలివరీ పర్సన్ లా ఇమాజిన్ చేసుకోండి, ఒక వాట్సాప్ మెసెంజర్ లా. డోపమైన్ అయితే రివార్డ్ వచ్చిందని చెప్తుంది. సెరటోనిన్ ఈ ఫీలింగ్ బాగుంది, అడ్రినలిన్ అలర్ట్ సంథింగ్ రాంగ్ అన్న మెసేజ్ ని పాస్ చేస్తుంది. నెక్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ న్యూరోపెప్టైడ్. ఎందుకంటే ఇది జస్ట్ మెసేజ్ కాదు, ఆ ఎమోషన్ ని కూడా ఇది సెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరికో ఫ్లవర్స్ సెండ్ చేశారా అనుకుందాం. ఇప్పుడు ఇది స్మైలీ ఫేస్ తో ఆ ఫ్లవర్స్ ని సెండ్ చేస్తుంది. అదే మెడిసిన్ ని సెండ్ చేస్తే సాడ్ ఫేస్ తో తీసుకెళ్లిందని అనుకోండి. అంటే ఇదేం చేస్తుందంటే థాట్స్ నుండి వచ్చిన మెసేజ్ ఆ ఎమోషన్ ని వేసుకొని మీ ఎంటైర్ బాడీ అంతా ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ఇది జస్ట్ తిరగటమే కాదు, నీలో ఆ థాట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇది బాడీలో ఉన్న సెల్ టిష్యూతో అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆ థాట్ కి ఎమోషన్ కి తగ్గ హార్మోన్ క్రియేట్ అవుతుంది. అంటే మీ మెదడులో వచ్చే ఆలోచన మోస్ట్ ఆఫ్ ద టైం ఆలోచనగా ఆగిపోదు, అదొక కెమికల్ గా హార్మోన్ గా మారిపోతుంది. ఉదాహరణకి నీలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ థాట్ లూప్ ఇంకా ఎక్కువయ్యే కొద్దీ ఈ హార్మోన్ మీ ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేస్తే, వాటిని డామేజ్ చేస్తాయి. ఇలా నీలో ఆలోచన నీ హెల్త్ ని డామేజ్ చేస్తాయి. సరే, ఇక్కడ వరకు తెలుసుకున్నాక మీలో అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీ హ్యాబిట్స్ గురించి తెలిసి కూడా వాటిని చేంజ్ చేసుకోలేకపోవటానికి కారణం ఏంటి? ఇది తెలుసుకోవాలంటే బ్రెయిన్ అండ్ బాడీ అనే ఇద్దరు స్నేహితులు కదా మీకు తెలియాలి. ఈ కాన్సెప్ట్ ని టెక్నికల్ వర్డ్స్ లో చెప్తే క్లాస్ వింటున్న ఫీలింగ్ వస్తుంది కనుక ఒక స్టోరీలా చూద్దాం. బ్రెయిన్ అండ్ బాడీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీరిద్దరిలో బ్రెయిన్ చాలా తెలివైంది. బాడీ ఏంటంటే బ్రెయిన్ ఏది చెప్తే అదే వింటుంది, దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తుంది. బ్రెయిన్ మాత్రం బాడీని ప్రతి క్షణం జాగ్రత్తగా మానిటర్ చేస్తూ, కాపాడుతూ, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరూ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. బాడీ బ్రెయిన్ అంత తెలివైంది కాకపోయినా బ్రెయిన్ మాత్రం బాడీతో ప్రతిదీ షేర్ చేసుకుంటుంది. అయితే ఒకరోజు బ్రెయిన్ కి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఎవరో చేసిన అవమానమో లేక బాధ పెట్టిన మాటలో గుర్తొస్తాయి. ఇప్పుడు ఇక్కడ బ్రెయిన్ ఈ 3 పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని రంగంలోకి దింపుతుంది. ఇప్పుడు బ్రెయిన్ వెంటనే ఆ విషయాన్ని బాడీతో అర్జెంట్ గా షేర్ చేసుకోవాలి. నేను వర్త్లెస్ అంట, నేను ఏం చేసినా ఉపయోగం ఉండదంట అన్న మెసేజ్ ని వీళ్ళ చేత పంపిస్తుంది. తిరిగి బాడీ ఆ ఎమోషన్ ని తీసుకొని బ్రెయిన్ ని మోటివేట్ చేస్తుందా అంటే లేదు. ఆ థాట్ కి తగ్గ ఎమోషనల్ హార్మోన్ ని క్రియేట్ చేసి మరీ ఓ ప్రూఫ్ పెట్టి మరీ నిజమే, నువ్వు ఎందుకు పనికొస్తావు అన్న మెసేజ్ ని మళ్ళీ తిరిగి బ్రెయిన్ కి పంపిస్తుంది. ఇలా బ్రెయిన్ ఇంకో థాట్ పంపిస్తూ ఉంటే బాడీ ఇంకో హార్మోన్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు ఒక సాడ్ అండ్ ఎమోషనల్ లూప్ లో పడిపోతారు. కొన్ని డేస్ ఇలానే డిప్రెసివ్ గా నడుస్తుంది. ఇలా ఉండగా ఒక రోజు బ్రెయిన్ సడన్ గా కాన్షియస్ లోకి వస్తుంది. సరే, మనకెందుకు ఇవన్నీ, రేపటి నుండి మనం పాజిటివ్ గా ఉందాం, ఎర్లీగా లేద్దాం, హెల్దీగా తిందాం అన్నదే అనుకుందాం. ఇక్కడ అసలు ప్రాబ్లం మొదలవుతుంది. అంటే బాడీకి ఆల్రెడీ ఆ కెమికల్ అలవాటైపోయింది. ఇప్పుడు బ్రెయిన్ ఆ టాపిక్ ని వదిలేయటానికి రెడీగా ఉన్నా కూడా బాడీ రెడీగా ఉండదు. రోజు బ్రెయిన్ ఏ టైంలో అయితే సాడ్ థాట్స్ ని, పాస్ట్ ని తలుచుకుంటూ ఉంటుందో ఎగ్జాక్ట్ గా అదే టైంలో ఈసారి బాడీ లోగా ఫీల్ అవుతుంది. అదే పాత అలవాటు, ఆలోచనలు కావాలంటూ బ్రెయిన్ ని డిమాండ్ చేస్తుంది. బ్రెయిన్ ఇంకా స్ట్రాంగ్ గా నో, వద్దు అని చెప్పిందే అనుకోండి. ఇప్పుడు మీ బాడీ పాత కెమిస్ట్రీ వల్ల మీలో డిస్కంఫర్ట్ ని క్రియేట్ చేస్తుంది. వన్స్ మీరు ఈ స్టేజ్ కి రీచ్ అయ్యాక ఇక్కడ నుండి బ్రెయిన్ ఎక్కువగా థింక్ చేయక్కర్లేదు. జస్ట్ ఒక్క చిన్న థాట్ వచ్చినా చాలు, బాడీ వెంటనే దానికి రిలేటెడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేసేస్తుంది. ఈ లూప్ ఇంకా ఎప్పటికీ ఆగదు. ఇక్కడ ఆథర్ ఏం చెప్తాడో తెలుసా? జనరల్లీ ఎట్ ద బిగినింగ్ వి ఫస్ట్ ఫీల్ ద వే వి థింక్ అండ్ లేటర్ వి థింక్ ద వే వి ఫీల్. బాడీ వల్ల అది ఆ ఫీలింగ్స్ కి అలవాటు పడిపోవడం వల్ల మైండ్ చచ్చినట్టు ఆ పాత లూప్ లోనే ఉండాల్సి వస్తుంది. ఈ స్టేజ్ ని ఆథర్ వెన్ ద బాడీ బికమ్ మైండ్ అంటాడు. సో ఓనర్ లా ఇంటెలిజెంట్ గా ఉండే మైండ్ ఇప్పుడు
బాడీకి ఒక సెక్రటరీలా బానిసగా మారిపోతుంది. పాత హ్యాబిట్స్ ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అంటే నువ్వు స్ట్రెస్ లో ఉన్నా, ఒక థాట్ లూప్ లో చిక్కుకున్నా, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఒక్కసారి జరిగిన ఇన్సిడెంట్ ని మీ మెదడులో 100 సార్లు బ్రతుకుతున్నా, ఒక ఎడిక్షన్ లో ఉన్నా, ఏదో హ్యాబిట్ ని వదలలేకపోతున్నా, కారణం ఇదే. ఈ స్టేజ్ కి రీచ్ అయ్యాక మీరు ఆల్మోస్ట్ అన్ని పనులు ఆటో పైలట్ మోడ్ లోనే చేస్తారు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే, మీరు ఆటో పైలట్ మోడ్ లో డ్రైవింగ్ చేస్తారు, కానీ మీ కాన్షియస్నెస్ వెళ్లి వెనక్ సీట్ లో కూర్చుంటుంది. ఇన్ ద సేమ్ వే మీ డైలీ టాస్క్ మీరు చేస్తూ ఉంటారు, కానీ మీ కాన్షియస్నెస్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మీరు మాత్రం కంప్లీట్ థాట్స్ లూప్ లో ఉండిపోతారు. మీ మైండ్ మాత్రం థాట్స్ ని జనరేట్ చేస్తుంది, బాడీ హార్మోన్స్ ని జనరేట్ చేస్తుంది. ఈ విషయం మీరు అసలు రియలైజ్ కూడా అవ్వరు. మీరు అందరికీ అలైవ్ గా అవేక్ గా కనిపిస్తారు, కానీ మీరు ఆల్మోస్ట్ రోబోట్ లా మారిపోతారు. ఇంకేముంది, పాత హ్యాబిట్స్, పాత సైకిల్, పాత ఎడిక్షన్, పాత లూప్ లో బ్రతుకుతారు. సంవత్సరాలు గడిచిపోతాయి. ముందు మీరు ఆ లూప్ నుండి బయటపడాలి. అదే మైండ్ ని యూజ్ చేసి బాడీని మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకురావాలి. మీలో ఉన్న ఆ ఓల్డ్ పర్సన్ ని చేంజ్ చేయాలి. అప్పుడే ఇప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ కొత్త మనిషిని మీరు సృష్టించుకోగలరు. ఇదే ఈ బుక్ టైటిల్ కి కారణం, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. సో లాస్ట్ లో మీ ఓల్డ్ హ్యాబిట్స్ ని బ్రేక్ చేయడానికి ఒక బోనస్ ఉంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అయితే ఇప్పుడు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారంటే, మీ మైండ్ అండ్ బాడీ అసలు ఎవరిని కంట్రోల్ చేస్తున్నారో కూడా తెలియని ఒక లూప్ లో ఉన్నాయి. సో ఈ లూప్ ని బ్రేక్ చేయాలి. బ్రెయిన్ అండ్ బాడీకి మీరు ఒక లూప్ లో ఉన్నారని ఎవరు చెప్తారు? ఏం చెప్పి బాడీని మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకొస్తారు? దీనికోసం పవర్ఫుల్ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ మరో 3 ఉన్నారు. వీరు మిమ్మల్ని కాపాడుతారు. వీరిని మీరు సపరేట్ గా హైడ్ చేసుకోక్కర్లేదు. ఆల్రెడీ వారు మీలోనే ఉన్నారు. అవే ద 3 బ్రెయిన్స్. వీరిని మీరు సరిగ్గా యూజ్ చేయగలిగితే మీ బాడీ మైండ్ తో అలైన్ అయి అది ఏం చెప్తే అదే చేస్తుంది. మీరు 5కి లేవాలంటే బాడీ సపోర్ట్ చేస్తుంది. ఇది వద్దు అంటే మానేస్తుంది. ఏది చెప్తే అది వింటుంది. ఒకరు మిమ్మల్ని తిడుతున్నా మీలో రియాక్షన్ రాదు. మీ బాడీ దానికి కావాల్సిన హార్మోన్స్ ని జనరేట్ చేయదు. మీ బాడీలో హీట్ జనరేట్ అవ్వదు. స్టిల్ బ్లడ్ స్మూత్ గా ఫ్లో అయ్యేలా చేస్తుంది అంటిల్ యూ డిసైడ్. ఆఖరికి మీ చుట్టూ ఉండే వాళ్ళు కానీ, మీ ఎన్విరాన్మెంట్ కానీ, సిచ్యువేషన్ కానీ ఏది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదు. మీరు ఎలా రియాక్ట్ అవ్వాలన్నది మీరు మాత్రమే డిసైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ మీరు స్టేజ్ లా చేంజ్ అవ్వగలుగుతారు. కాకపోతే చిన్న కండిషన్, మీరు ఆ స్టేజ్ కి రీచ్ అవ్వాలంటే ముందు మీరు కాన్షియస్నెస్ లోకి రావాలి. మీ బ్రెయిన్ ని రీవైర్ చేయడానికి రెడీ అవ్వాలి. నెక్స్ట్ నేను చెప్పే ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వాలి డైలీ, ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. దెన్ యూ కెన్ ఈజీలీ బ్రేక్ ఓల్డ్ హ్యాబిట్స్. సో అది ఎలాగో తెలుసుకునే ముందు ఆ 3 పవర్ఫుల్ పర్సన్స్ ఎవరో, వారికి మనం ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం. అందులో మొదటిది న్యూరో కార్టెక్స్, థింకింగ్ బ్రెయిన్. హీ ఈస్ ద ప్లానర్. ఇది మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటుంది, ఇమాజిన్ చేస్తుంది, గోల్స్, ఫ్యూచర్ ఇలాంటి వాటి సంగతి ఇది చూసుకుంటుంది. కానీ దీనికి బాడీ పై తక్కువ కంట్రోల్ ఉంటుంది. చాలా స్లోగా కన్విన్స్ చేయగలదు. క్లియర్ గా చెప్పాలంటే ఆలోచిస్తే సరిపోదు, ఆచరణలో పెట్టాలి. సో ఆ పని ద సెకండ్ బ్రెయిన్ చూసుకుంటుంది. అదే లింబిక్ ఆర్ ఎమోషనల్ బ్రెయిన్. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ అలాగే హ్యాబిట్స్ అన్నింటి గురించి ఇది చూసుకుంటుంది. ఇది ఐడియాస్ కన్నా ముందు ఎమోషన్స్ నే ఎక్కువ కేర్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ సెరెబెల్లమ్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏదో సైంటిస్ట్ వాడే పదం అని కొందరు అనుకుంటారు. ఈ సెరెబెల్లం ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. ఇదే మనుషుల్ని ఆటో పైలట్ మోడ్ లో నడిపిస్తుంది. బాడీని కన్విన్స్ చేయటంలో ఇది చాలా చాలా స్ట్రాంగ్. దిస్ ఈస్ ద CEO ఆఫ్ యువర్ బ్రెయిన్. మీరు దీన్ని మార్చగలిగితే చాలు, ఆ బ్యాడ్ లూప్ నుండి బయటపడేస్తుంది. ఇకపై ఆటో పైలట్ మోడ్ అంటే గుడ్ లూప్ లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అంటే కాన్షియస్ మైండ్ తో ఈ ఏరియాలో వైరింగ్ ని గనక మీరు చేంజ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా బాడీ మైండ్ తో అలైన్ అవుతుంది. అయితే ఈ 3 బ్రెయిన్స్ ని యూజ్ చేసి ఎలా మిమ్మల్ని రీప్రోగ్రామ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఉదాహరణకి రోహన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను రోజు మార్నింగ్ లేవగానే కారణం లేకుండానే నీరసంగా, డిమోటివేటెడ్ గా, లేజీగా ఫీల్ అవుతూ ఉండేవాడు. ఎందుకంటే అతను ఒక 6 సంవత్సరాలుగా ఏదో ఒక విషయంపై బాధపడుతున్నాడు. యాంగ్జైటీ, థింకింగ్ లూప్ కి ఎడిక్ట్ అయ్యాడు. సరే, అతను పాజిటివ్ గా ఏమైనా చేద్దాం అన్నా కూడా అతని బాడీ మాత్రం అతనికి నో చెప్పేది. ఒక రోజు అతను అనుకోకుండా తెలుగు మైండ్ఫుల్ బుక్ ఛానల్లో ఒక వీడియో చూశాడు, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ సమ్మరీ. అప్పుడు అతని కాన్షియస్నెస్ కొంచెం అవాక్ అయింది. బుక్ కొన్నాడు, మొత్తం చదివాడు. అప్పుడు అతను రియలైజ్ అవుతాడు, అంటే
మై థాట్స్ ఆర్ నాట్ ఫ్యాక్ట్, దే ఆర్ హ్యాబిట్స్. ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం అతని థింకింగ్ బ్రెయిన్ ఈ విషయంలో యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ నుండి తన రొటీన్ ని ఆటో పైలట్ మోడ్ లో ఫాలో అవ్వకుండా కాన్షియస్నెస్ లోకి రిపీటెడ్ గా వస్తూ తనని తాను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఈ టైంలో నాకు యాంగ్జైటీ ట్రిగ్గర్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కానీ ఇలాంటి వర్డ్స్ ఇలాంటి టైంలో నేను థాట్స్ లూప్ లోకి వెళ్ళిపోతున్నాను అని అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఫస్ట్ అతను అన్కాన్షియస్ ని బ్రేక్ చేస్తాడు. దేంతో? థింకింగ్ బ్రెయిన్ తో. అండ్ నెక్స్ట్ లింబిక్ బ్రెయిన్. కానీ ఎంతైనా ఆలోచించినా అబ్జర్వ్ చేసినా సరిపోదు. అందుకే అతని పాత హ్యాబిట్స్ తిరిగి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. కానీ కాన్షియస్నెస్ ఉండటం వల్ల ఇది నేను కాదు, ఓల్డ్ కెమికల్స్, ఓల్డ్ ఎమోషన్స్, థాట్స్ లూప్ ని నా బాడీ డిమాండ్ చేస్తుంది అని చెప్పుకోవటం స్టార్ట్ చేస్తాడు. ఈసారి యాంగ్జైటీకి రియాక్ట్ అవడు. అన్ని తనకి తాను చెప్పుకుంటూ స్లోగా బ్రీత్ చేస్తూ రిలాక్స్ అవుతూ మైండ్ ని కామ్ స్టేట్ కి తీసుకువెళ్లే యాక్టివిటీస్ ని ఫాలో అవుతూ ఉంటాడు. నెమ్మదిగా బాడీ ఇచ్చే సిగ్నల్స్ ని రిజెక్ట్ చేస్తాడు. బాడీ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవటం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు రోహన్ మళ్ళీ యాంగ్జైటీగా ఫీల్ అవడు. రోహన్ కి నిజం తెలుసు కాబట్టి పానిక్ అవ్వడు, ఓల్డ్ హ్యాబిట్స్ కి వెళ్ళడు. ఇన్ఫాక్ట్ ఇలా అనుకోవడం స్టార్ట్ చేస్తాడు. కూల్, ఇట్స్ ఎ గుడ్ సైన్. నా బాడీ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుందంటే నా ఓల్డ్ హ్యాబిట్స్ బ్రేక్ అవుతున్నాయి అన్నమాట అని అనుకుంటాడు. కాకపోతే ఇక్కడితో ఇది ఫినిష్ అవుతుంది. ఇలా 1 లేదా 2 సార్లు చేస్తే సరిపోదు. అది అతని ఆటో పైలట్ మోడ్ లో అయిపోవాలి. అంటే ఎలాంటి ఎఫర్ట్స్, స్ట్రగుల్స్, బాడీతో ఫైట్ చేయకుండా అతను డిసైడ్ చేసిన న్యూ హ్యాబిట్స్, న్యూ సైకిల్ అతని సెకండ్ నేచర్ అయిపోవాలి. హియర్ కమ్స్ ద థర్డ్ బ్రెయిన్ ఇంటూ డ్యూటీ. రోహన్ ఇలా డినై చేయటం, న్యూ బుక్స్ ని చదవటం, అదర్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవటం, వాటిని అనలైజ్ చేయటం, వాటిని తిరిగి లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఎప్పుడు కామ్, ఫోకస్డ్, స్టేబుల్ గా ఉండటం కంటిన్యూ చేస్తాడు. సో ఈ ప్యాటర్న్ ని రిపీట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సెరెబెల్లం కి లాజిక్, మంచి, చెడు, పాజిటివ్, నెగిటివ్ తో పని ఉండదు. ఓన్లీ రిపీటెడ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ని నిజం అనుకుంటుంది. రోహన్ ఎలా ఉండాలనుకుంటున్నాడో అదే హ్యాబిట్, అదే బిహేవియర్ ని మెయింటైన్ చేస్తూ ఉండటం వల్ల సెరెబెల్లంలో కొత్త న్యూరాన్ కనెక్షన్స్ ఫైర్ అవుతాయి. వాటిని రిపీట్ చేయటం వల్ల ఆ వైరింగ్ స్ట్రాంగ్ అవుతాయి. పాత హ్యాబిట్స్ వైరింగ్స్, ఆ న్యూరాన్స్ ఇంకా ఫైర్ అవ్వటం మానేస్తే వీక్ అయిపోతాయి. ఇలా రోహన్ లైఫ్ కే కాదు, మైండ్ లో కూడా న్యూ పాత్ ని క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఈ స్టేజ్ లో మైండ్ అండ్ బాడీ రెండు అలైన్ అవుతాయి. రోహన్ ట్యూన్ చేసినట్టుగా, డిజైన్ చేసినట్టుగా మైండ్ అండ్ బాడీ పని చేయటం మొదలు పెడతాయి. వన్స్ అది అతని సెకండ్ నేచర్ అవ్వగానే ఆ క్షణం నుండి అతను ఎలాంటి ఎన్విరాన్మెంట్ లోనైనా, ఎలాంటి మనుషుల మధ్య అయినా పీస్ఫుల్ గా, రిలాక్స్డ్ గా, స్ట్రాంగ్ గా ఉండగలుగుతాడు. ఇలా బ్రతకటం మొదలు పెట్టాక రోహన్ ఒక రోజు హ్యాపీగా, హెల్దీగా నిద్రలేస్తాడు. బాడీ యాంగ్జైటీతో అతన్ని అటాక్ చేయదు. కారణం అతని లైఫ్ పర్ఫెక్ట్ గా ఉండటం కాదు, బట్ బికాస్ హిస్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ హ్యాస్ చేంజ్డ్. Because the body no longer demand old habits. This is not willpower, this is biological rewiring. ఇప్పుడు మన డౌట్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ ని అంత ఈజీగా రీచ్ అవ్వలేం. దీనిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఓల్డ్ వైరింగ్ ని బ్రేక్ చేసి న్యూ వైరింగ్ ని సెట్ చేయాలంటే ఏం చేయాలి? ది ఆన్సర్ ఈస్ మెడిటేటివ్ ప్రాసెస్. మెడిటేషన్ అంటే నిజంగా ఏంటి? చాలా మంది మెడిటేషన్ అంటే ఐస్ క్లోజ్ చేసుకొని కామ్ గా ఉండటం అనుకుంటారు. బట్ నిజం చెప్పాలంటే మెడిటేషన్ అంటే ఓల్డ్ హ్యాబిట్స్ ని వదులుకునే ప్రాసెస్. మెడిటేషన్ అంటే టైం తీసుకొని కాన్షియస్లీ మనల్ని మనం రీప్రోగ్రామ్ చేసుకోవటం, మనం క్రియేట్ చేయాలనుకున్న న్యూ బీయింగ్ స్టేట్ ని డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో సెట్ చేయటం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్టర్నల్ వరల్డ్ కన్నా ఇంటర్నల్ వరల్డ్ కి ఎక్కువ రియాలిటీని ఇవ్వాలి. మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, వీటిని రియల్ గా ఫీల్ అవ్వాలి. మెడిటేషన్ ఎలా వర్క్ అవుతుంది? మన మైండ్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అనలైటికల్ అండ్ 2 సబ్ కాన్షియస్ మైండ్. మనం డైలీ యూజ్ చేసేది అనలైటికల్ మైండ్. ఐస్ క్లోజ్ చేసి కూర్చున్నప్పుడు థాట్స్ ఫ్లడ్ అవుతాయి. ఈ అనలైటికల్ మైండ్ ని క్రాస్ చేసినప్పుడే మనం సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఎంటర్ అవ్వగలుగుతాం. సో ఆ అనలైటికల్ మైండ్ ని మనం ఎలా క్రాస్ చేయాలి? డిస్పెన్సర్ ఇక్కడ 2 పవర్ఫుల్ టెక్నిక్స్ చెప్తాడు. బాడీని ప్రెజెంట్ స్టేట్ లోకి ముందు మనం తీసుకురావాలి. మన మైండ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? పాస్ట్ మెమొరీస్ లో లేదా ఫ్యూచర్ లో వరీ అవుతూ ఉంటుంది. కానీ బాడీ ప్రెజెంట్ లోనే ఉంటుంది. 2 అలైన్ అవ్వాలి. మైండ్ ని ఫస్ట్ కామ్ చేయండి, దాన్ని తీసుకొచ్చి బాడీపై పెట్టండి. ఐస్ క్లోజ్ చేసి కూర్చొని బ్రీత్ మీద ఫోకస్ చేయండి. బాడీ సెన్సేషన్ ని అబ్జర్వ్ చేయండి. ఫీట్, ఫింగర్, హెడ్. ఇది ఎందుకంటే ఓవర్ థింకింగ్ బ్రెయిన్ ని కామ్ డౌన్ చేసి ఫస్ట్ బాడీ మీదకి షిఫ్ట్ చేయటం. అనలైటికల్ మైండ్ స్లో డౌన్ అయిన తర్వాతే సబ్ కాన్షియస్ మైండ్ కి డోర్స్ ఓపెన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ఇది మోస్ట్ పవర్ఫుల్ స్టెప్. అనలైటికల్ మైండ్ స్లో అయ్యాక ఓల్డ్ నెగటివ్ ఎమోషన్స్ కి బదులు మీకు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీకు ఏ ఎమోషన్స్ కావాలి
కావాలనుకుంటున్నారు అనేది విజువలైజ్ చేయాలి. మీ ఫ్యూచర్ సెల్ఫ్ ని ఇమాజిన్ చేయండి. హెల్త్ కావాలంటే పర్ఫెక్ట్లీ హెల్తీగా ఉన్నట్టు, సక్సెస్ కావాలంటే గోల్స్ అచీవ్ చేసినట్టు ఫీల్ అవ్వండి. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లో విన్నారు, థాట్స్ ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఫీలింగ్స్ బాడీలో న్యూ కెమిస్ట్రీని రిలీజ్ చేస్తుంది. ఈ ఎలివేషన్ ఎమోషన్ సబ్ కాన్షియస్ లో న్యూ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేస్తాయి. మీరెంత రియల్ గా ఫీల్ అవ్వగలుగుతారో అంత ఫాస్ట్ గా మీలో చేంజ్ వస్తుంది. మెడిటేషన్ అంటే జస్ట్ రిలాక్సేషన్ కాదు, మీరు మీ బ్రెయిన్ ని, మీ బాడీని, మీ లైఫ్ ని కాన్షియస్లీ రీప్రోగ్రామ్ చేసుకోగలిగే సైన్స్ ఇది. అయితే లాస్ట్ లో ఆ బోనస్ ఏంటంటే, మీకు బుక్ చదవటమే కాదు, ఓల్డ్ హ్యాబిట్స్ ని రియాలిటీలో బ్రేక్ చేయాలి అనుకుంటే నేను మీకోసం ఒక జర్నల్ ని క్రియేట్ చేశాను. 7 days ప్రాక్టికల్ హ్యాబిట్ అని. మీకు నచ్చితే అది డౌన్లోడ్ చేసుకోండి. మీ హ్యాబిట్స్ అండ్ ఎమోషన్స్ ని ట్రాక్ చేయండి. మీ గురించి మీకు తెలుసుకోవాలన్నా, కాన్షియస్ లోకి రావాలన్నా ఈ PDF మీకు హెల్ప్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్ ఆర్ పిన్ కమెంట్ లో అటాచ్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ అ స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు కేర్ చేసే వాళ్ళతో కానీ, మీ లవ్డ్ వన్స్ తో కానీ తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే కమెంట్స్ లో PDF డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జర్నల్ అని టైప్ చేయడం మర్చిపోకండి. ఎక్కువ కమెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియోస్ కూడా నేను జర్నల్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.